నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా రాయబడి ఉంది. ఈ చివరి రోజుల్లో ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. సంఘములో నువ్వు దాగి ఉన్నావా? యూదాలాగా దాగి ఉన్నావా? నీ మాటలు సంఘానికి చెరుపు చేస్తున్నాయా? జాగ్రత్త. నీ చేష్టలు సంఘానికి చెరుపు చేస్తున్నాయా? జాగ్రత్త. నీ ప్రవర్తన సంఘానికి చెరుపు చేస్తుందా? జాగ్రత్త. ఇరుగు వాళ్ళతో మాట్లాడినా, పొరుగు వాళ్ళతో మాట్లాడినా, సంఘస్థులతో మాట్లాడినా, సంఘం బయట ఉన్న వాళ్ళతో మాట్లాడినా, స్నేహితులతో మాట్లాడినా, బంధువులతో మాట్లాడినా, సంఘములో మాట్లాడినా, సంఘం బయట మాట్లాడినా, యూదా ఇస్కరియోతు వలె డబల్ గేమ్ ఆడొద్దు. నేను ఆయన అప్పగిస్తానని అక్కడ చెప్పి ఇక్కడ ముట్టులు పెట్టొద్దు. ఇక్కడ ముట్టులు పెట్టే కార్యక్రమం చేయొద్దు. ఇక్కడ చప్పట్లు కొట్టి, ఇక్కడ స్తుతించి, ఇక్కడ ప్రార్థించి, సంఘము లేకపోతే నేను లేను, సేవకు లేకపోతే నేను లేనని ఇక్కడ దండాలు పెట్టి, చప్పట్లు కొట్టి, ప్రేమ కనపరిచి, బయట సంఘాన్ని, సేవకుణ్ణి ఆడిపోసుకొని తాకట్టు పెట్టేంత దుర్మార్గపు ద్రోహపు జీవితానికి జీవించొద్దు. యూదా అంటున్నాడు, నేను ఆయన అప్పగిస్తాను, ఆయన అప్పగిస్తాను. నాకెంత ఇస్తారు? నాకెంత ఇస్తారు? మీరు ఏమిస్తారు నాకు? ఈ రోజుల్లో చాలా మంది దేవుని సంఘానికి వచ్చి సమస్యలతో వచ్చి, శ్రమలతో వచ్చి, వ్యాధులతో వచ్చి, బాధలతో వచ్చి, కష్టాలతో వచ్చి, ఇప్పుడు అన్ని తీరిన తర్వాత నువ్వే సంఘానికి ఒక సమస్యగా మిగిలిపోయావు. పేదరికంలో వచ్చావు, దరిద్రంలో వచ్చావు, రోగాలతో వచ్చావు, శ్రమలతో వచ్చావు, బాధలతో వచ్చావు, కడుపు నిండా ఆహారం లేక వచ్చావు. దేవుడు ఇప్పుడు ఆహారం ఇచ్చాడు, శ్రమలు తీర్చాడు, రోగాలు తీసేశాడు, సమస్యలు తీసేశాడు. అన్ని తీసేసి సంఘములో నీకు ఒక స్థానం ఇస్తే ఇప్పుడు నువ్వు సంఘానికి తలనొప్పిగా మారుతావా? సంఘానికి నువ్వు సమస్యగా మారుతావా? దేవునికి సంఘానికి నువ్వు ఎక్కువ అవుతావా? నమ్మక ద్రోహం చేసిన యూదా వలె నీ స్థితిని నీ చేతులారా దిగజార్చుకుంటున్నావేమో. జాగ్రత్త.